అమెరికాని నమ్మి బాగుపడ్డోడు ఎవడూ లేడు అన్నటువంటిది నేను ఇంతకు ముందే ప్రస్తావించా. ఇప్పుడు దాని మీద పార్థసారథి పొట్లూరు గారికి సంబంధించిన ఒక కథనం చూద్దాం. అమెరికా నుండి ఉక్రెయిన్‌కి అందే ఆయుధ సహాయం జర్మనీ ద్వారా జరుగుతుంది అని చెప్పి కొంతకాలం అమెరికా నుండి నేరుగా జర్మనీకి ఆయుధాలు సరఫరా చేసింది. అమెరికా పెంటగాన్ నేరుగా జర్మనీ డిఫెన్స్ డిపార్ట్మెంట్‌తో కమ్యూనికేషన్ వ్యవస్థను నెలకొల్పింది. ఏదైనా కావాలన్నా, వివరణ ఇవ్వాలన్నా జర్మన్ సైనిక అధికారులు హాట్‌లైన్‌లో నేరుగా పెంటగాన్‌తో సంప్రదింపులు జరిపేవారు. నిన్న హఠాత్తుగా పెంటగాన్ హాట్‌లైన్‌ని డిస్కనెక్ట్ చేసింది. జర్మనీతో ఎలాంటి ముందస్తు సమాచారం ఇవ్వకుండా. అమెరికాకి యూరప్‌తో గాని, నాటో కూటమి దేశాలతో ఇక పెద్దగా అవసరం లేదని భావించింది. ఉక్రెయిన్ విషయంలో బాధ్యత నాటో లేదా యూరోపియన్ దేశాలదే బాధ్యత అని చెప్పకనే చెప్పినట్టయింది. ఇల్యూమినాటికి ఇప్పుడు యూరోప్‌తో అవసరం లేదు. ఉక్రెయిన్ విషయంలో తాము పెద్ద తప్పు చేశామని అర్థమైంది. ఇంకో 2 నెలలైతే రష్యా, ఉక్రెయిన్‌ల మధ్య యుద్ధం మొదలై 4 ఏళ్లు అవుతుంది. 4 ఏళ్లు అవుతున్న రష్యన్ మిలిటరీ పవర్ ఏమాత్రం తగ్గలేదు. అమెరికాతో పాటు యూరోపియన్ దేశాలు ఉక్రెయిన్‌కి ఆయుధాలు సరఫరా చేస్తూ పరోక్షంగా యుద్ధం చేస్తున్న పుతిన్ వెనుకడుగు వేయట్లేదు. F-16లు పనిచేయలేదు. హిమార్స్ ఆర్టిలరీ రాకెట్స్ పనిచేసిన రష్యా మీద